మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి రాజుగారు చేసిన టేస్టీ పలావ్ చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ మీ చేతి వంటలో మన ఇద్దరు పార్టిసిపెంట్స్ ఏం చేస్తారో చూద్దాం. హలో అండి. హలో. మీ పేరేంటి? లావణ్య అండి. లావణ్య గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? బర్కత్పుర. బర్కత్పుర. ఓకే. హాయ్. మీ పేరేంటి? కిరణ్ జ్యోతి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మల్లాపూర్ తార్నక్క. ఓకే. మీ ఇద్దరికి పరిచయం ఉంది ఏమన్నా? వదిన మరదలు. వదిన మరదల్లా? వెరీ గుడ్. సో మరి ఇద్దరు రెడీయా టేస్టీ వెరైటీస్ చేయడానికి? రెడీగా. మంచి వెరైటీ వంటలు ప్రిపేర్ అయ్యి వచ్చారా? వచ్చామండి. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు జ్యోతి గారు? వెజ్ మంచూరియా. వెజ్ మంచూరియా. ఓకే. మీరు? చింతకాయ మెంతి పులుసు. ఓ వావ్, పుల్ల పుల్లగా. సూపర్. మీ రెసిపీ పేరు వింటుంటేనే నోరు ఊరుతుంది నాకు బేసిక్ గా. నైస్. ఓకే. సో ఒకళ్ళేమో మంచూరియా, ఒకళ్ళేమో చింతకాయ మెంతి పులుసు. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే. ఓకే. మరి వెజ్ మంచూరియా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ మంచూరియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బీన్స్ పావు కప్పు, తరిగిన క్యాబేజ్ పావు కప్పు, క్యారెట్ తురుము పావు కప్పు, మైదా పావు కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, తరిగిన కరివేపాకు కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే. మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో జ్యోతి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ కార్న్ ఫ్లోర్. ఓకే. కొద్దిగా మైదా, తరిగి పెట్టుకున్న క్యాబేజ్. ఓకే. సో మనం ఉండలు చేసి ఫస్ట్ వేయించుకోవాలి కదా. సో ఆయిల్ పెట్టేద్దాం. క్యారెట్. ఓకే. కొద్దిగా బీన్స్, తగినంత కారం. ఓకే. కారం ఎక్కువ తింటారా? లేదు, సరిపోతుందా? కొద్దిగా ఉప్పు. ఓకే. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. వాటర్. సో క్యాబేజ్, క్యారెట్, బీన్స్ తీసుకున్నారు. ఓకే. కొంచెం కారపొడి, ఉప్పు. మరి ఆ పచ్చిమిర్చి అవన్నీ మళ్ళీ తర్వాత టాస్ చేసేటప్పుడు వేస్తారా? సో మంచూరియా ఎవరికి ఇష్టం బాగా మీ ఇంట్లో? మా 2 పిల్లలకి ఇష్టం అండి. 2 పిల్లలకి ఇష్టమా? అదేంటి? కొంచెం వంట సోడా. ఓకే. వాటర్ ఇంకొంచెం పడతాయి. సో మీ పిల్లలిద్దరికి కూడా మంచూరియా ఇష్టం? చాలా ఇష్టం అండి. వెరీ గుడ్. సో హాట్ ఇష్టమా అందరికి ఇంట్లో? హాటే ఇష్టం. ఓన్లీ హాట్? స్వీట్ మామూలుగా లైట్ గా తింటారు. ఏదో అప్పుడప్పుడు పండగలప్పుడు అలాగా? అంతే, కంపల్సరీ తినాలి అంటే తింటారు. అంతే. ఓ, సో అయితే ఇంక మీకు పెద్ద స్వీట్లు చేసే పని లేదా? లేదు. సూపర్. ఎందుకంటే ఎలాగో పంచదారలు అవి ఎక్కువ తినొద్దు అంటున్నారు కదా. అసలు తినకపోతే గోలే లేదు. సో తినే వాళ్ళకైతే అప్పుడప్పుడు ఏదో ఒకటి అలా చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఎవరికి ఇష్టం లేకపోతే స్వీట్ అనేది ఎలాగో పెద్ద ఎక్కువ చేసుకోరు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. నైస్ నైస్. చూసుకోండి, కొంచెం వేసి కాగిందంటే అప్పుడు వేసుకుందాం. సో ఏం చదువుతున్నారు మీ 2 పిల్లలు? మా పెద్ద పాప బీటెక్ 2nd ఇయర్ చదువుతుంది. చిన్న అమ్మాయి 10th క్లాస్. ఓ, అంత పెద్ద పిల్లలా? నేను ఇంకా స్కూల్ కి వెళ్ళే 4th 5th క్లాస్ పిల్లలేమో అనుకున్నాను. ఓ నైస్. పేర్లు ఏంటి? పెద్ద అమ్మాయి పేరు స్నేహిత, చిన్న పాప పేరు సాహితి. ఓకే. 3-5 చేసుకోవాలి. ఓకే. సో మీ పిల్లలు వంటలు ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటారు. నేర్చుకోవాలని వాళ్ళకు బాగా ఇష్టం ఉంటది. ఏదైనా చేస్తూ ఉంటే నేను చేస్తానని. అవును, హాలిడే వచ్చిందంటే ఈ మధ్య పిల్లలకి అంటే బాగా అభిరుచి ప్రోగ్రామ్స్ అవి ఇవి చూసి వంటలు చేయడం ఇంట్రెస్ట్ వస్తున్నాయి కదా. వెరైటీస్ చూసి మమ్మీ చేసేద్దాము అని స్టార్ట్ చేస్తూనే ఉంటారు. సూపర్ సూపర్. ఆడపిల్లలు ఉంటే ఇది ఒక బెనిఫిట్ కదా, కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు వంటలు అలాంటి వాటిల్లో. కానీ అలానే మగ పిల్లలు చేయరని కాదు, మగ పిల్లలు కూడా హెల్ప్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అమ్మలకి. బట్ కంపారిటివ్లీ కొంచెం తక్కువ ఉంటారు అమ్మాయిల కంటే. అలాంటి వాళ్ళు ఎక్కడో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే, ఐటమ్ మీద ఇంట్రెస్ట్ ఉంటేనే చేస్తామని ముందుకు వస్తారు అమ్మాయిలు కూడా. అవును, వాళ్ళకి నచ్చింది ఏదైనా చేస్తున్నారు అనుకోండి, ఫాస్ట్ గా తినేయొచ్చని కూడా వస్తారు. ఎందుకంటే తొందరగా చేస్తే తొందరగా తినేయచ్చు కదా. ఇంకా చేసి కూడా అందరికి, వాళ్ళ డాడీకి, వాళ్ళ నాన్నమ్మ వాళ్ళందరికి టేస్ట్ కూడా చూపిస్తారు. ఎలా కుదిరింది. అందరూ ఉంటారా? మా అత్తయ్య, మా మామయ్య. ఓకే. ఇంకా ఒక 2 minutes అయితే వేగిపోతాయి.
మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు టీచర్ అండి. టీచర్, గవర్నమెంట్ టీచర్. ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు? ఇంగ్లీష్. ఇంగ్లీష్. ఓకే. సో ఇది వేగిపోతే మనము టాస్ చేసేసుకోవచ్చు కదా? ఓకే. దీంట్లోకి సరిపోతుందా? యాక్చువల్గా ఇలా ఉట్టి కూడా హ్యాపీగా తినేయచ్చు కదా? చాలా బాగా బయట ఇష్టపడతారు కదా అని చెప్పేసి ఇంట్లో ఇలా ట్రై చేస్తే బయటకి వెళ్లే బదులు హ్యాపీగా ఇంట్లో చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ బయట తినేటప్పుడు ఈ సాస్ ఏమేమి వాడతారో తెలియదు కదా, ఏ నూనెలు వాడతారో మనకి చాలా డౌట్లు ఉంటాయి. అట్లానే సగం డౌట్లతో ఆ డిష్ ని ఎంజాయ్ చేయలేము అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో కదా. ఇలా కొంచెం ఏదైనా ఒక కొద్దిగా దాంట్లో టేస్ట్ తేడా వచ్చిందంటే ఇంక మనకి అనుమానం స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్, కొద్దిగా పచ్చిమిర్చి, ఓకే, కొద్దిగా వెల్లుల్లి, ఓకే, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఓకే, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా, కొద్దిగా సోయా సాస్, ఓకే, కార్న్ఫ్లోర్ లో కొన్ని వాటర్ వేసి కలిపి ఓకే దీంట్లో మంచి కలర్ వచ్చేసాయి కదా. కట్ రెడీ. వేడి వేడి మంచూరియా తయారై. సూపర్. వేడివేడిగా వెజ్ మంచూరియా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ మంచూరియా తయారు చేసే విధానం: ఒక బౌల్లో కార్న్ ఫ్లోర్, మైదా, తరిగిన క్యాబేజ్, క్యారెట్ తురుము, తరిగిన బీన్స్, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో మంచూరియన్ బాల్స్ లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, వేయించిన మంచూరియా బాల్స్, సోయా సాస్ వేసి వేగనివ్వాలి. తర్వాత కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ మంచూరియా రెడీ.